నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని చర్లపల్లి దగ్గర అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ఈవీ ఛార్జ్ మ్యాన్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. వీళ్ళు 2020 సంవత్సరంలో ఈవీ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. ఛార్జర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో 10,000 రూపాయల నుండి 18 లక్షల రూపాయల వరకు వీళ్ళు ఈవీ ఛార్జర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారండి. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఛార్జర్స్ అనేవి మన భారతదేశంలో తయారు చేస్తున్నారు. వీళ్ళు ఛార్జర్స్ ఎటువంటి ఆఫర్ చేస్తున్నారు, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సర్వీస్ ఎలా ఇస్తారు, అన్ని వివరాలు ఆ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ రమేష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు రండి. ఇక్కడ చర్లపల్లిలో ఈవీ ఛార్జ్ మ్యాన్ సంబంధించిన కంపెనీ లోపల నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే కేవలం 10,000 రూపాయల ఛార్జింగ్ స్టేషన్ అనే కాదు, కొత్తగా వీళ్ళు కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఛార్జింగ్ స్టేషన్ అనగానే మనం ఛార్జింగ్ గన్లో చూస్తాం, కానీ వీళ్ళు అడ్వర్టైజింగ్ బోర్డు కూడా పెట్టారు. అంటే పార్షియల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేస్తుంది. కొన్ని యాడ్స్ అనేవి ప్లే అవుతాయి వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్ మీద. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి యాడ్స్ పెట్టుకున్నారనుకోండి, అలా కూడా కొంత డబ్బు అనేది జనరేట్ అవుతుంది. అటువంటి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకనే నేను డ్రైవ్ చేసి మరి ఈ చర్లపల్లి రావడం జరిగింది. సో మరిన్ని వివరాలు అయితే మనం వీళ్ళ ఇండస్ట్రీ ప్లాంట్లోకి వచ్చాం కాబట్టి ఆ డీటెయిల్స్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. వెల్కమ్ అండి. వెల్కమ్. చాలా రోజులు ఏంది మిమ్మల్ని చూసి. గ్రోత్ అయితే చాలా బాగుంది సార్. దాదాపు 4 ఇయర్స్ నుంచి ఇప్పుడు మార్కెట్లో ఉన్నారు. ఎలా ఉంది మీకు ఈ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్? అలానే ఏ ఛార్జెస్ ఇస్తున్నారు ఇప్పుడు? ఇయర్ టు ఇయర్ గ్రో అవుతుందండి. మీకు తెలిసిందే, మీరు చూసారు. ఫస్ట్లో మేము చాలా చిన్నగా స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఇంత చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో కొంచెం పెద్ద సెటప్ చేసుకున్నాము. డిజైన్ చేసుకొని బోర్డ్స్, ఏసీ అంతా 100% మేము చర్లపల్లిలోనే డిజైన్ చేసుకొని ఇక్కడే అసెంబ్లింగ్ చేసుకొని అన్నీ చేసుకున్నాము. సో ఏసీ అయితే 100% మాదే, ఇక్కడ మేడ్ ఇన్ హైదరాబాద్, యూ కెన్ సే దట్. ఓకే, ఇది మెయిన్ 240 కిలోవాట్స్ అండి. ఇది బస్కి మెయిన్ ఏంటంటే 240 కిలోవాట్స్ ఇస్ హెవీ డ్యూటీ charging station, like especially for a heavy vehicle like trucks and buses and food trucks and all. వాటికి సూట్ అవుతుంది ఇది. అది ఏ గన్ సార్? అది టైప్ సిసిఎస్. ఇది CCS 2 అండి ఇది గన్. ఎందుకంటే CCS 2 ఇస్ ఫర్ ఇండియాకి అంతా CCS 2 వస్తుందండి. ఇది చాలా హెవీగా ఉంటుంది గన్ కూడా, 240 కిలోవాట్స్ కాబట్టి. అండర్ ఒక 1 అవర్లో అయిపోతుంది సార్ ఛార్జింగ్? అవుతుందండి. ఎందుకంటే బ్యాటరీ తీసుకునే ఇప్పుడు బస్సుకు కూడా 250 ఆంపియర్ తీసుకుంటుందండి బస్కి. ఓకే, 250 ఆంపియర్. ఇది ఇంకా మోర్ దెన్ 300 ఆంపియర్, చాలా హెవీ డ్యూటీ. బట్ బస్ కూడా 250 ఆంపియర్ తీసుకుంటుంది, 200-250. బట్ ఎస్, 1.5 అవర్లో ఫుల్ ఛార్జ్ కంప్లీట్. ఎందుకంటే బ్యాటరీ వాజ్ సో లాంగ్ ఇన్ బస్, ఎందుకంటే చాలా పెద్ద బ్యాటరీ ఉంటుంది బస్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ వాజ్ సో హెవీ. అండ్ 2 గన్స్ 2 టైప్స్లో పెట్టుకుంటాము. ప్రైస్ ఎంత ఇది? 18.5 lakhs ఇస్ అ బస్ ఛార్జింగ్ స్టేషన్. 18,50,000. 18,50,000 అండి, ప్లస్ GST ఉంటుంది. ఇది ఓన్లీ ఛార్జ్ కాస్ట్. దిస్ కేబుల్ కాస్ట్ మీకు సపరేట్గా 6.3 lakhs ఖర్చు అవుతుంది, ఓన్లీ కేబుల్ కాస్ట్. కేబుల్ కాస్ట్ లైక్ దిస్, ఇట్స్ అ వెరీ హెవీ కేబుల్ ఉంటుంది. ఇది సెటప్ చేయాలంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది, బట్ ఇట్స్ అ వైబుల్ బిజినెస్. ఎందుకంటే మంచి ROI వస్తుంది. ఎందుకంటే ఒక బస్సు వచ్చిందంటే మీకు 5-6 వేల రూపాయలు మినిమమ్ వాళ్ళు ఛార్జ్ చేసి కొని వెళ్తారు. కాబట్టి బస్ ఈజ్ అ మోస్ట్ నాట్ ఓన్లీ బస్ అంటే ఈవెన్ కార్ కూడా పెట్టుకోవచ్చు. సపోర్ట్ చేస్తుంది, కార్ సపోర్ట్ చేస్తుంది. కార్ నుంచి మీకు టిల్ బస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద DC అండి, DC ఛార్జింగ్ స్టేషన్, ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్. ఇది AC అండి. AC 11 కిలోవాట్స్, 2 గన్స్ ఉంటాయండి. సో మీకు అట్ ద సేమ్ టైమ్ 2 కార్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అండి. ఓకే, 11 కిలోవాట్స్. ఇది కూడా కొంచెం ఫాస్ట్గానే ఛార్జింగ్ అవుతుంది. జనరల్గా AC అంటే స్లో. చూడండి, 2 డిస్ప్లేస్ ఉంటాయి. సో దానికి QR కోడ్ ఉంటుంది, సెపరేట్గా QR కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ QR కోడ్ మనం స్కాన్ చేసి పెడితే ఇది ఆన్ అవుతుంది, ఇక్కడ చేస్తే ఇది ఆన్ అవుతుంది. ఎంత సార్ కెపాసిటీ ఇది? ఇది 11 కిలోవాట్స్ అండి. ఎంత ప్రైస్ ఇది? 11 కిలోవాట్స్ ఈచ్ అంటే 22. బట్ మనం 11 కిలోవాట్స్ అని చెప్తాం ఎందుకంటే 11 కాబట్టి ఇది. ఓకే, బట్ 22 అవుతుంది. సేమ్ అండి, మాకు ఇదంతా 11. ఓకే, ఇందులో 22 కిలోవాట్స్ కూడా ఉన్నాయండి. సేమ్ ఇలాగే ఉంటుంది, 22 కిలోవాట్స్ కూడా. లోపల మనకి ఆ పవర్ మారుతాయి, ఎందుకంటే 3 ఫేజ్ వస్తాయి. 3 ఫేజ్ వచ్చి మనకు 22 కిలోవాట్స్ వస్తాయి. దీని ప్రైస్ ఎంత సార్? దీని ప్రైస్ ఏమంచి అంటే వాల్యూ వస్తుందండి. సో డిపెండ్స్ ఆన్ దాట్. ఓకే, సో ఇది మేము 11 కిలోవాట్స్ అయితే 95,000 నుంచి ఆఫర్ చేస్తున్నాము. 95,000.
ప్లస్ ఆన్వర్డ్స్. ఎందుకంటే సింగిల్ గన్ ఉంటుంది, 11 kW సింగిల్ గన్ ఉంది, డ్యూయల్ గన్ ఉంది. ఇది డ్యూయల్ గన్ ఎక్స్పెన్సివ్ అండి, 1,75,000 వరకు పడుతుంది. సింగిల్ గన్తో అయితే సింగిల్ గన్ అయితే మీకు 95 పడుతుంది. 11 kW ఉందండి, ఇవన్నీ 11 kW. ఇది చూసారా, అదే ఇది మనకి పాత టెలిఫోన్ బూత్స్ ఉంటాయి కదా బయట, సో ఆ బూత్ టైప్లో మేము ఒక ఛార్జింగ్ స్టేషన్ మోడల్ పెట్టాము. ఇది 7.2 అండ్ 11 kW అండి, 2 మోడల్స్ ఇందులో ఫిట్ అవుతాయి. వీటికి ఏంటంటే మొత్తం మనకి వర్షం వచ్చినా ఎండ్ అయినా ఎనీథింగ్ ఇస్ మనకు సపోర్ట్ చేస్తుంది, సేఫ్ గార్డింగ్ ఉంటుంది, మన ఛార్జింగ్ స్టేషన్ సేఫ్ ఉంటుంది. ఓకే, ఎవరు కూడా ఉండదు. ఇక్కడ బయట కూడా తెలుస్తుంది, మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ ఛార్జింగ్ స్టేషన్ అనేది. ఇది 7.2 11 kW 2 మోడల్స్ ఉన్నాయండి. ఇదిగోండి మీరు 11 EV ఛార్జ్ మ్యాన్ అని. దీని ప్రైస్ 55,000 ఆన్వర్డ్స్ అండి. ఎందుకంటే ఇది బాక్స్ కూడా ఉంది కాబట్టి మనకేమంచి ఇది 1,25,000 పడుతుందండి. 1,25,000తో పెట్టుకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు సార్. జస్ట్ 1,25,000 మినిమం అమౌంట్తో మీరు నెలకు ఒక 25,000-30,000 ఈజీగా మీరు సంపాదించుకోగలరు. 25,000 30,000 పక్కాగా వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసింది ఎంత అండి? జస్ట్ 1,25,000 అంతే, సింపుల్గా అయిపోతుంది మీకు. ఇప్పుడు R&D ఫెసిలిటీ చూపిస్తామండి. మేము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మేము ఓన్ బోర్డ్స్ మేము ఎలా డిజైన్ చేసుకున్నాము అంతా అనేది మాకు R&D ల్యాబ్ ఉంది. ఈ R&D ల్యాబ్లో మేము ఆల్రెడీ అన్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఒకసారి మనం అది డిస్కస్ చేసుకున్న తర్వాత అప్పుడు వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ గురించి మనం 1 by 1 డిస్కస్ చేసుకున్నాము. సో వీ హ్యావ్ అవర్ కొలీగ్, సో ఈజ్ మిస్టర్ వినీత్, ఈజ్ ద CTO, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అండ్ దిస్ ఈజ్ అవర్ R&D ల్యాబ్ అండి. మేము ఏం చేస్తామంటే బోర్డ్స్ అన్నీ కూడా సాల్డరింగ్, ప్రింటింగ్ నుంచి బోర్డు డిజైన్ చేసుకున్న బోర్డ్ని దానికి మేము మౌంటింగ్ చేసుకుంటాం. మౌంటింగ్ చేసి చిన్న చిన్న పార్ట్స్తో ఇలా మౌంటింగ్ చేస్తామండి. ఓకే, ఇలా చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి, ఆ బోర్డ్స్లో మౌంటింగ్ చేసుకొని వాటిని మేము సాల్డరింగ్ చేస్తాము. కొన్ని ఏమైనా పార్ట్స్ ప్రాబ్లం అయితే వాల్యూస్లో ఏమైనా డిఫరెన్స్ వస్తే ఇవన్నీ పార్ట్స్ ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిస్టింగ్ ఛార్జింగ్ స్టేషన్ కంపెనీస్ కూడా అలాగే చేస్తారు సార్. అందరూ కొంతమంది చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే చైనా నుంచి తెచ్చుకుంటారు. కాకపోతే మేము ఇనీషియల్గా చాలా కష్టపడి డిజైన్ చేసుకొని మా ఓన్ ప్రోడక్ట్ చేసుకున్నామండి. సో ఇవన్నీ పార్ట్స్ అండి. సో ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒకటి, ఇది డిస్ప్లే వస్తుందండి, ఇవన్నీ కనెక్టర్స్ అండి, ఇవన్నీ కూడా ఇవన్నీ ఛార్జింగ్ స్టేషన్లో లోపల వచ్చే కనెక్టర్స్ అండి, ఇవన్నీ వైరింగ్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇవన్నీ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా చాలా పార్ట్స్ ఉన్నాయి. ఇదే మంచి వైఫై నెట్వర్క్ అండి, ఇవన్నీ కూడా ప్రతిదీ మీరే ఇక్కడ కనెక్ట్ మేము అన్నీ చేసుకుంటాం. అసెంబ్లింగ్ మొత్తం అన్నీ చేసుకుంటామండి, సింపుల్గా పార్ట్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ బ్యాటరీది, ఇది మనకి చూస్తే మనకు నార్మల్ బ్యాటరీలా ఉంటాయి, ఇవి బ్యాటరీ కూడా మేము ఇవి బోర్డ్స్ అండి, ఇవి ఈ బోర్డ్స్లో ఉన్న ఈ పార్ట్సే ఇవన్నీ అండి. ఓకే ఓకే, అవన్నీ ఒక్కొక్కటి సాల్వింగ్ చేస్తామండి. ఇవి ఫస్ట్ మౌంటింగ్ చేస్తాం మేము మిషన్ ద్వారా, రోబోటిక్ మిషన్స్ ద్వారా మౌంటింగ్ అయిపోయిన తర్వాత సో అప్పుడు మాన్యువల్గా కూడా మేము చేస్తామండి. ఇప్పుడు సాల్డరింగ్ అండ్ డీసాల్డరింగ్ చేసేసుకుంటాం. మాకు ఏదైనా పార్ట్లో వాల్యూ కానీ కరెక్ట్ రాలేదనుకోండి, ఇది 2 layer బోర్డు అండి ఇది. ఓకే, ఇది కంప్లీట్ 2 layer బోర్డు. ఇది 3.3, 7.2, 11 and 22 kW వరకు ఇది పనిచేస్తుంది. ఇప్పుడు వీ హ్యావ్ ఎ ప్రోడక్ట్ అండి, ఇది చూడండి, ఇది దీన్ని స్టెన్సిల్ అంటారు. మేము డిజైన్ చేసుకున్నాం కదా, మేము డిజైన్ చేసుకున్నదండి ఈ ప్రోడక్ట్. మా ఓన్గా మా ప్రోడక్ట్ని మంచి గర్బర్ ఫైల్ జనరేట్ చేసుకొని స్టెన్సిల్ ప్రింట్ వేసుకొని స్టెన్సిల్ ద్వారా వీటిని మేము ప్రింట్ చేసుకుంటాం. ఏం సార్ ఇది? సర్క్యూట్ ఇది? ఇది అవునండి, బోర్డ్, సర్క్యూట్ బోర్డ్ ఇది ఉంది కదా, ఇదండి. ఓకే ఓకే, ఈ బోర్డ్ అండి, ఈ బోర్డ్ మీదే మేము ప్రింట్ చేసుకుంటాం. ఓకే, 2 layer ప్రింట్ వస్తుందండి. 2 layer ప్రింట్ వచ్చిన తర్వాత దాని మీద మేము మౌంటింగ్ చేస్తాం. ఈ పార్ట్స్ అన్ని మీకు చూపించిన పార్ట్స్ అన్ని కూడా ఇది అవర్ ఓన్ డిజైన్ అండి మా కంపెనీ. జనరల్గా చేయరు, ఎటువంటి జనరల్గా అందరూ చేయరు, ఎందుకంటే డైరెక్ట్గా చైనా నుంచి తెచ్చుకుంటారు, జస్ట్ వైరింగ్ చేసుకొని స్టిక్కర్ వేసుకొని వాళ్ళు అమ్ముకుంటారు. బట్ మేము అన్నీ ఇలా ఇండివిజువల్గా ఇలా సాల్డరింగ్ చేసుకుంటూ మేము బోర్డ్ని డిజైన్ చేసుకున్న బోర్డులో సాల్డరింగ్ చేసుకుంటామండి. ఇవ్వండి, అలాగా మాకు ప్లెయిన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్లెయిన్ బోర్డ్స్ అండి, ఇవి 2 layer ప్లెయిన్ బోర్డ్స్. ఇప్పుడు దీంట్లో ఇది ప్లెయిన్ బోర్డు, ఇది ఆల్రెడీ సాల్డరింగ్ చేసిన బోర్డు, అంటే మౌంటింగ్ అయిన బోర్డు. దీని పార్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి ఈ బాక్స్లో ఉంటాయి. ఇలా ఫైనల్గా చేస్తే ఇంకా ఛార్జింగ్ స్టేషన్ రెడీ అవుతుంది. ఫైనల్గా బోర్డ్ రెడీ అయిపోతే, బోర్డ్ రెడీ అయిపోయిన తర్వాత మేము వాల్యూస్ చెక్ చేసుకుంటాం. వాల్యూస్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వైరింగ్ సెట్ చేస్తాం అనమాట. అంటే వైరింగ్ చేస్తాం, మా టెక్నికల్ టీము కుర్రోళ్ళ నుంచి వైరింగ్ చేసేస్తారు. వైరింగ్ చేసేసి ఉన్న వైర్లు ఇక్కడ ఉంటాయి కాబట్టి అవి టెస్ట్ చేస్తారండి అలాగా. ఓకే, ఇవన్నీ కూడా మా పార్ట్స్ అండి, ఇవన్నీ సాల్డరింగ్ చేస్తారు ఉమెన్ వచ్చి, వాళ్ళంతా సాల్డరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట పార్ట్స్.
ఈ పార్ట్స్ అన్నీ అయ్యానండి. ఇవన్నీ చేసుకుంటాం. దీన్ని మౌంటింగ్ చేస్తాం అనమాట. దీన్ని ఏం చేస్తామంటే మౌంటింగ్ చేస్తాం. అంటే మాన్యువల్కి చేస్తే ఇట్ విల్ టేక్ మోర్ టైం కాబట్టి వీటిని ఏం చేస్తామంటే మేము ఈసీఐలో మిషనరీకి ఇచ్చేస్తాం. బోర్డ్ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత అకార్డింగ్ టు అవర్ డిజైన్ ప్రకారం వాళ్ళు మౌంటింగ్ చేసేస్తారు అనమాట. అది రోబోటిక్ మౌంటింగ్. అది చేసిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మేము కూడా మాన్యువల్గా చెక్ చేస్తాం. అది ఈ ఉమెన్ వచ్చి చెక్ చేస్తారనమాట వాల్యూస్. ఏదైనా పాడైంది అంటే పర్టికులర్ పార్ట్ని వాళ్ళు సాల్డరింగ్ చేసి డీసాల్డరింగ్ చేస్తారండి. సాల్డరింగ్ చేసి సాల్డరింగ్ చేస్తారు. ఈ ఫైనల్గా మనకు అవుట్పుట్ ప్రోడక్ట్స్ అక్కడ అవునండి. ఇదంతా ఇనీషియల్ బోర్డ్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత సాల్డరింగ్ అంతా అయిపోయిన తర్వాత వైరింగ్ మా టీం చేసుకుంటారు. టెక్నికల్ పీపుల్ వైరింగ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి మల్టిపుల్ బాక్సెస్లో పెడతామండి. వీ హ్యావ్ ఎ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్. లెట్స్ ఎగ్జాంపుల్ ఇది వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ 7.2 kW అంటే 32 ఆంపియర్ వస్తుంది. ఇది మీకు కార్కి పనికి వస్తుందండి. ఎనీ కార్ అండి. ఇది 7.2. ఇది చూసారా లేదా మీరు ఎస్టీడీ ఐఎస్టీడీ బూట్లు ఎలా ఉండేవో ఆ టైప్లో మేము ఒకటి డిజైన్ చేసామండి. ఇది పెట్టుకున్నారనుకోండి సింపుల్గా మీకు ఒక 75,000 అయిపోతుందండి బిజినెస్. ఈ సెట్ మొత్తం 55,000 ప్లస్ ఇది ఒక 10,000 ప్లస్ మీకు అంతా కలిపితే వైరింగ్తో సహా ఒక 75,000తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా షాప్ దగ్గర అండి. ఎనీ షాప్ లైక్ మన రెస్టారెంట్ కానీ మన టీ షాప్ దగ్గర కానీ ఎక్కడ ఏదైనా కార్ వచ్చి పెట్టుకున్నాడంటే మీకు ఒక 400-500 వస్తుందండి. ఓకే, ఒక 1 hour ఉన్నాడంటే కనీసం 300-400 వస్తుంది. మనకు ఒక 5 కార్లు వస్తే రోజుకు 1,500 వస్తుంది. 1,500 ఇంటే ఎంత అవుతుందండి? మనకు ఒక 40,000-45,000 అవుతుంది. ఒక కరెంట్ ఒక 15,000 పోయినా మీకు 30,000 మంత్లీ మనకు ఒక రెవెన్యూ వస్తుంది. 30,000 మంత్లీ రెవెన్యూ వస్తుంది. ఇక్కడ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారంటే ఓన్లీ జస్ట్ 75,000-80,000 విత్ వైరింగ్తో అంతే. ఓకే, 80,000 పెడితే మీకు లెస్ దెన్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతి నెల రెవెన్యూ ఇన్కమ్ అనేది 30,000 వస్తుంది. ఇందాక స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా, యాడ్స్ ద్వారా కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అని. వీళ్ళు ఇక్కడ డిస్ప్లే యాడ్స్ కూడా ఇస్తున్నారు. సరే, నాకు చిన్న డౌట్. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ అంటే ఛార్జింగ్ పెట్టుకున్న వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు యాడ్స్ ద్వారా రెవెన్యూ ఎలా వస్తుంది? అవునండి, ఇప్పుడు ఇది యాడ్స్ అండి. ఇది ఎక్కడైనా పెడితే అక్కడ ఉన్న దగ్గరున్న రెస్టారెంట్స్ కానీ షాప్స్ కానీ ఇప్పుడు రెడీమేడ్ స్టోర్స్ అని ఇవన్నీ ఉంటాయి. వాళ్ళని మనం అడిగి మంత్లీ ఒక 5,000-10,000 వాళ్ళు చెప్పి వాళ్ళ యాడ్ని మనం రన్ చేయొచ్చండి. సో మంత్లీ 5,000-10,000 ఇస్ అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. వాళ్ళు ల్యాక్స్ ఆఫ్ బిజినెస్ చేస్తారు. దీనివల్ల అడ్వర్టైజ్మెంట్ కూడా అవుతుంది. అందరూ చూస్తారు, ఆ షాప్ నేమ్ చూస్తారు, ఆ డిజైన్స్ చూస్తారు, ఒక రెస్టారెంట్ నేమ్ చూస్తారు, రెస్టారెంట్ కనిపిస్తుంది ఏంటి అనేది. ఇవన్నీ కూడా ఇందులో డిజైన్ చేస్తే ప్యాసివ్ రెవెన్యూలో మీకు ఒక 15,000-20,000 మీకు ఇక్కడ వస్తుందండి. ప్యాసివ్ రెవెన్యూ ఇన్కమ్ అండి, ప్యాసివ్ ఇన్కమ్. అదర్ దాన్ మన రెగ్యులర్ ఈవీ ఛార్జింగ్ బిజినెస్ కాకుండా ఎంత ఇప్పుడు ఈ ప్రైమరీ బిజినెస్, ఇది సెకండరీ బిజినెస్ అనుకోండి. అంటే మీకు ఇక్కడ ఒక 15,000-20,000 వచ్చి ఇక్కడ ఒక 30,000 వచ్చింది అనుకో, ఓవరాల్గా మీకు ఒక 45,000-50,000 45,000 పక్కా వస్తుందండి. ఇప్పుడు దీనికి ప్రైస్ అంత ఈ ఛార్జింగ్ స్టేషన్? దీని ప్రైస్ బేస్ ప్రైస్ ఉంటుంది ఏంటంటే ఏమీ ఉండదు, వైరింగ్ గీరింగ్ ఏమీ ఉండదు. మొత్తం 2,75,000 వస్తుందండి విత్ జిఎస్టీతో. మీకు 3 lakhs అవుతుంది. దానికి ఎక్స్ట్రాస్ ఉంటాయండి. అందరూ ఏంటి అడుగుతారంటే ప్రైస్ మేము చెప్తాం మామూలుగా స్కెల్టిన్ ప్రైస్ అంటే స్టాండ్ అలోన్ ప్రైస్. కానీ దానికి తగ్గట్టుగా కేబుల్ ఉండాలి, సివిల్ వర్క్ ఉండాలి, స్టాండ్ ఉండాలి ప్రాపర్, లేదంటే వాటర్ వచ్చి లోపలికి పోతే షాకింగ్ వస్తుంది. కాబట్టి మేము అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాం. దానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, మనకు తెలియకుండానే అవుతుందండి. అది 1 lakh అవ్వచ్చు, 1.5 lakh అవుతుంది. మళ్ళీ ఏమొచ్చి దీని మీద చిన్న మనం షెల్టర్ లాంటిది ఇలా వేసుకుంటే ఒక 2 పెట్టుకొని వేసుకున్నా మళ్ళీ దానికి ఒక 30,000-40,000 అవుతుంది. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి సెటప్ చేయొచ్చండి. అప్ టు 10 lakh వరకు చేయొచ్చు. 5-10 lakhs వరకు చేస్తే మనం సెటప్ చేసుకోవచ్చు. మనం ప్రాపర్ సెటప్ చేసుకోవాలి. ఒక కెనోపీ వేసి అంటే మన పెట్రోల్ పంప్ స్టేషన్లో అంటే చాలా ఖర్చు అవుతుంది. దానికి 25 lakhs వరకు అవుతుంది. లేదు మనం సింపుల్గా ఎక్కడైనా పెట్టుకొని చిన్న కెనోపీ లేకుండా సింపుల్గా సివిల్ వర్క్ వేసుకొని చేసుకోవాలంటే ఒక 5-10 lakhs కూడా ఖర్చు అవుతుంది. ఇది మనది 3.3 kW ఛార్జింగ్ స్టేషన్. సో ఇది మనము బైక్స్ కి వాడుకోవచ్చు, ఆటోస్ కి వాడుకోవచ్చు. దేనికైతే ఆ 3-pin ప్లగ్ సాకెట్ వస్తుంది దానికి వాడుకోవచ్చు. సో దీనికి ఛార్జింగ్ టైం అనేది అయితే ఒక బైక్ కి ఛార్జింగ్ వచ్చేసి 2.5 hours అవుతుంది డిపెండింగ్ అపాన్ ద బ్యాటరీ. ఆటోకి కూడా సేమ్ 2.5-3 hours కావచ్చు డిపెండింగ్ అపాన్ ద బ్యాటరీ. ఇది వచ్చేసి మనకి ఇట్స్ అన్ అవుట్డోర్ యూనిట్. ఎన్క్లోజర్ వచ్చేసి IP65 రేటెడ్. సో ఇది బయట పెట్టుకున్నా ఏం కాదు. సో దీని ఆపరేషన్ ఎట్లా అంటే ప్రతి డివైస్ కి ఒక QR కోడ్ ఉంటుంది, యూనిక్ ఐడి అంటారు.
ఆ క్యూఆర్ కోడ్ దానికి పెట్టేసి మా యాప్లో దాన్ని స్కాన్ చేసుకొని మీరు జస్ట్ స్టార్ట్ కొడితే మాత్రం ఛార్జ్ అయిపోతుంది. దాంతోపాటు వచ్చేది ఒక ఫీచర్ ఏంటంటే ఆటో షట్ డౌన్ అండ్ ఆటో రీస్టార్ట్. సపోజ్ ఇప్పుడు ఎప్పుడైనా మీకు కరెంట్ పోయింది, మళ్ళీ మీరు పైనుంచి కిందికి వచ్చి మళ్ళీ స్కాన్ చేసి స్టార్ట్ చేసే అవసరం లేదు, అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అది కాకుండా వాలెట్లో ఎంత మనీ ఉంది దాన్ని బట్టి ఛార్జింగ్ అవుతుంది. ఇప్పుడు మీ సపోజ్ మీ వాలెట్లో మనీ అయిపోయింది, సో ఛార్జింగ్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ ఏంటంటే పైసలు లేకపోయినా ఛార్జ్ చేసేస్తారా అని కొంతమంది థింక్ చేస్తారు కదా, అట్లా కాదు. దీని కాస్ట్ అంత ఇప్పుడు సో ఇది యాజ్ అ సింగిల్ యూనిట్ ఇట్ విల్ కాస్ట్ 10,000 రూపీస్ జస్ట్ ద యూనిట్. దిస్ ఇస్ 22 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్. సో ఇదంతా మీరు సెటప్ చూసేదంతా ఒక ఫ్రాంచైజ్ మోడల్ కింద వస్తుంది. సో ఫ్రాంచైజ్ మోడల్లో ఇదొకటి, అట్లాంటి 2 ప్లస్ ఒక క్యానోపీ, వీ ఆల్సో గివ్ ఫ్లోర్ పెయింటింగ్. ఇట్లా దాంతోపాటు కాకుండా వీ హ్యావ్ దిస్ యూనిక్ మోడల్ ఉంది. సో ఇది మేము అనుకున్నాము ఇట్ విల్ బీ ఎ కాన్సెప్ట్, ఎందుకంటే జస్ట్ ఛార్జింగే కాకుండా ఇంకో ప్యాసివ్ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి వస్తుంది యూజర్కి అన్నప్పుడు వీ గేవ్ దిస్. సో దీంట్లో ఏందైతే యాడ్స్ ఉన్నాయి కదా, యాడ్స్ రన్ చేసుకొని చూడొచ్చు మీరు ఒకసారి 2 పైన ఒకటి కింద ఒకటి మధ్యలో ఏదైనా స్క్రోలింగ్ యాడ్ రన్ చేసుకోవచ్చు. సో దట్ విల్ జనరేట్ అ ప్యాసివ్ రెవెన్యూ ఫర్ యూజర్. ఇప్పుడు దీనికి ఎన్ని గన్స్ ఇవి? సో దీనికి వచ్చేసి 2 గన్స్ ఉన్నాయి. సో ఈ గన్ టైప్ వచ్చేసి దానికి 3 పిన్ సాకెట్ ఉన్నాయి కదా, దీనికి టైప్ 2 అంటారు దీనికి కనెక్టర్. సో ఇట్ ఇస్ స్పెసిఫికలీ డిజైన్ ఫర్ కార్స్కి మాత్రం ఇదే వస్తుంది ఏసీ ఛార్జింగ్. దీనికి 2 గన్స్ ఉంటాయి. సో దీని ఆపరేషన్ కూడా సేమ్, ప్రతి డివైస్కి ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఇది మన ఈవీ ఛార్జ్ మ్యాన్ యాప్. దీంట్లో మీరు వాలెట్ లోడ్ చేసుకోవాలా, రీఛార్జ్ చేసుకోవచ్చు, మీరు ఎంత కన్జ్యూమ్ చేసారు దీంట్లో కనిపిస్తాయి. ఇక్కడ వస్తే మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. వాలెట్ రీఛార్జ్ చేసుకున్నాక ఈ స్కానర్ తెరిచి యూ కెన్ జస్ట్ స్కాన్ చేసుకున్నారు అనుకోండి, మీకు డీటెయిల్స్ వస్తాయి. టీ హబ్ ఈవీఎస్సి లొకేషన్, టీ హబ్ B1 పార్కింగ్, దాని కెపాసిటీ, రేట్, ఇవన్నీ వస్తాయి మనకి. సో ఇక్కడ ఏదైతే టైం ఉంది ఇది మనం టైం బేస్ కంట్రోల్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు 20 minutesలో బయటికి వెళ్ళాలి, ఇప్పుడు 20 అని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అది కాకుండా వీ హ్యావ్ స్కిప్ డ్యూరేషన్, ఇది ఆటో రీస్టార్ట్ ఫీచర్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది, అది కూడా ఉంది. సో ఇది పెట్టి మీరు ఒకసారి స్టార్ట్ చేస్తాను అనుకోండి ఇట్లా కనెక్ట్ చేయొచ్చు. CCS2 కనెక్టర్ ఏదైతే ఉందో అది ఒక కార్లో ఇట్లా ఫిట్ చేయాలి. ఫిట్ చేసినాక మన యాప్ వాడి స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ అయిపోతుంది ఛార్జింగ్. సో ఇది వచ్చేసి మన మొబైల్ యాప్ గైడ్. సో దీంట్లో ఎట్లా వాడాలి మా యాప్ అన్నట్టు పెట్టినాం స్టెప్స్. ఫస్ట్ అయితే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవన్నీ పెట్టినాక వాలెట్ రీఛార్జ్ చేసుకొని మనం ఇందాక చూపించినట్టు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఒకసారి కారో బైకో కనెక్ట్ చేసి స్టార్ట్ అని కొట్టంగానే ఛార్జింగ్ స్టార్ట్ అయింది. సార్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదామని మీ దగ్గరికి వస్తారు ఛార్జ్ మ్యాన్ సంబంధించి వీడియో చూసి, వాళ్ళ దగ్గర నుంచి ఉదాహరణకు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, వాళ్ళకి మీ నుంచి ఎలా బిజినెస్ చూపిస్తారు? మేము కరెక్ట్గా సజెస్ట్ చేస్తామండి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది వస్తారు మా దగ్గర 5 lakhs ఉంది, 10 lakhs ఉంది, మేము ఈవీ బిజినెస్ చేయొచ్చా, ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. మాకు ఆల్రెడీ చాలా రెగ్యులర్గా ఎంక్వైరీస్ వస్తుంటాయి. మేము వాళ్ళ బడ్జెట్ని బేస్ చేసుకొని మేము ఏసీ ఛార్జింగ్ స్టేషన్ హబ్ పెట్టాలా, లేకపోతే డీసీ ఛార్జింగ్ స్టేషనా, లేదంటే పెట్రోల్ పంప్ ఎనర్జీ స్టేషన్స్ టైప్లో చాలా పెద్దగా పెట్టాలా అనేది బేస్డ్ ఆన్ ద బడ్జెట్ని బట్టి ఉంటుంది. కొంతమంది పాపం లో ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళకి బిజినెస్ చేయాలని వస్తారు 5 to 10 lakhs. వాళ్ళకి ఏంటంటే మేము సజెస్ట్ చేస్తాం అనమాట. 22 kilowatts మీకు ఈ కారు 2 hours అయిపోతుంది. 22 kilowatt ఛార్జింగ్ 2 కార్లు అవుతాయి. అంటే మీరు 2 గంటల్లో 2 కార్లు అవుతాయి. ఒక రోజులో ఒక 10 కార్లు వస్తే మీకు ఒక 10,400 అంటే 10,400 అంటే మీకు 4,000 రూపీస్ మీకు ఇన్కమ్ వస్తుంది అని మేము చెప్తామండి. అది రైట్ ప్లేస్లో మేము చెప్తాం. ఎక్కడైతే మంచి హైవేస్లో కానీ, డాబాస్లో కానీ, లేదా ఎక్కడైతే మంచి క్రౌడెడ్ ప్లేస్లో ఉన్నాయో, ఎక్కడైతే మంచి విజిబిలిటీ వస్తుందో ఆ ప్లేస్లో మేము సజెస్ట్ చేస్తాం. కొంతమంది మా దగ్గర మాకు చాలామంది ఏంటంటే ఎంక్వైరీస్ ఎలా వస్తాయంటే మాకు ప్లేస్ ఉంది మీరు పెట్టండి, మీ దగ్గర ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే పెట్టుకోండి అని చెప్తారు. వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ ఇవ్వాల్సి వస్తుంది. సో అలా కూడా మేము సజెస్ట్ చేస్తాం. వీ హ్యావ్ ఏ బోత్ ద వేస్. కొంతమంది ఇన్వెస్ట్మెంట్తో వస్తారు, మాకు ప్లేస్ లేదు ప్లేస్ చూపించండి అంటారు. వాళ్ళకి మేము ప్లేస్ చూపించి పెట్టిస్తాం. ఆ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 20-25,000 రెంటల్ ఇచ్చేస్తామండి. సో అది కూడా వాళ్ళ చేతి ఇప్పిస్తాం అగ్రిమెంట్ చేసేసి.
రిమైనింగ్ ఆయన అక్కడి నుంచి ఛార్జింగ్ స్టేషన్ నుంచి వచ్చే బిజినెస్ అంతా వాళ్ళదే అవుతుందండి అది. మీకు ఇప్పుడు సర్వీస్కి పరంగా ఏమైనా సమస్య వస్తే మీ రెజల్యూషన్ ఎంత టైంలో ఇస్తారు? సార్ సిన్స్ మనం తెలుగు స్టేట్స్లోనే కాబట్టి హైదరాబాద్లోనే చిన్న స్మాల్ అయితే మాకు తెలిసిపోతుందండి. ఎందుకంటే మాదంతా బ్లాక్ బాక్స్ టెక్నాలజీ, మాది టెక్నాలజీ వన్ ఆఫ్ ది యూఎస్పీ ఫీచర్ అండి మా దాంట్లో. అంటే మీకు ఏదైనా ఛార్జింగ్ స్టేషన్లో మాల్ ఫంక్షనింగ్ అయిందనుకోండి, మాకు సర్వర్లో మాకు ఆ ఎర్రర్ చూపిస్తుంది. అచ్చా ఫలానా ఛార్జింగ్ స్టేషన్లో ఈ ప్రాబ్లం ఉంది, ఎర్రర్ వస్తుంది అని చెప్తే ఇమీడియట్గా మేము దానికి రిజాల్వ్ చెప్తాం, మేము ఎలా ఫిక్స్ చేయాలి అని మేము యూజర్స్కే మా బిజినెస్ హోస్ట్కి చెప్తూ ఉంటాం. దట్ ఈస్ అ వన్ వే. లేదు ఒక పార్టే పాడైపోయింది, కాలిపోయింది అంటే ఇమీడియట్గా మా టెక్నీషియన్ని పంపిస్తామండి. బస్ కానీ బై ట్రైన్ కానీ నెక్స్ట్ డే ఆన్ ద మార్నింగ్ హీ విల్ బి రీచ్. ఎందుకంటే వీ హ్యావ్ ఎ వెల్ కనెక్టివిటీ. సి ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక, చెన్నై, తమిళనాడు ఇవన్నీ ఏంటంటే మనకు వెల్ కనెక్టివిటీ సిటీస్ అండ్ స్టేట్స్. ఓకే, మన సాయంత్రం ఇక్కడ బస్ ఎక్కితే మార్నింగ్ అక్కడ ఉంటాడు, వర్క్ ఫినిష్ చేసుకుని మళ్ళీ వచ్చేస్తాడండి. ఒక జస్ట్ 12 hours అయిపోతుంది. మ్యాక్సిమం 1-2 hours మేము క్లోజ్ చేస్తామంటే ఫిక్స్ చేస్తాము. ఎందుకంటే బేస్డ్ ఆన్ అవర్ బ్లాక్ బాక్స్ టెక్నాలజీ వల్ల. రిమైనింగ్ ఇంకా పెద్ద ఇష్యూ ఏమైనా ఉంటే మా టెక్నీషియన్ బై వాకిన్ వచ్చి ఫిక్స్ చేసి వెళ్ళిపోతాడు అన్నమాట. ఓకే. సో దట్ వే వీఆర్ వెరీ ఫ్లెక్సిబుల్. స్పెషల్ ఇన్ సౌత్ ఇండియా వెల్ కనెక్టెడ్. మనకి పెద్ద మ్యాటర్ ఏం కాదు, దానికి 2 days 3 days ఏం పట్టదు. బేస్డ్ ఆన్ 1 call away అవర్ టీమ్ మెంబర్, మా టెక్నీషియన్ విల్ బీ దేర్ ఓకే ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. చూసారు కదండి, ఈవీ ఛార్జ్మెంట్ కంపెనీ సంబంధించిన ఇప్పుడే మనం వాళ్ళ యూనిట్ కూడా చూడడం జరిగింది. వీళ్ళు 10,000 రూపాయల నుంచి స్టార్టింగ్ ఆఫర్ చేసి దాదాపు 18 లక్షల రూపాయల వరకు ఛార్జర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఏసీ మరియు డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు కేవలం డైరెక్ట్గా ఛార్జర్స్ అమ్మడమే కాదు, ఇన్ కేసు మీది రెంటల్ కూడా ఎవరికైనా ఒక ప్లేస్ తెలియకపోతే దాన్ని కూడా వీళ్ళు సజెస్ట్ చేసి ఆ సొల్యూషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. డైరెక్ట్గా మీరు కంప్లీట్గా అమౌంట్ అయినా పెట్టచ్చు, లేదంటే మీకు పలానా ఏరియా తెలిసినా అక్కడ వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేసే ప్లాన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.